సర్వ ప్రశంసలు, సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం జబ్బులు నయం కావడానికే ముస్లిములు షిర్కు వైపునకు వెళుతున్నారు. ఇది వాస్తవం సోదరులారా. ముస్లిములందరికీ కూడా అల్లాహ్ అంటే ప్రేమే, అల్లాహ్ అంటే భక్తి ఉంది, అల్లాహ్ అంటే విశ్వాసం ఉంది, అల్లాహ్ అంటే నమ్మకం కూడా ఉంది. కానీ జబ్బులు వచ్చినప్పుడు వాటికి భయపడి ఆ జబ్బులు నయం కావడానికి షిర్కు వైపునకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు షిర్కు వైపునంటే అల్లాహ్ పట్ల భక్తి ప్రేమ లేక కాదు, వాళ్ళు మాకు జబ్బులు నయం చేస్తారు అన్నటువంటి ఒక పిచ్చి నమ్మకంతో వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఏ విధంగా వెళ్ళినప్పటికీ కూడా అది షిర్కే అవుతుంది, అది బహుదైవారాధనే అవుతుంది. అంటే ఏ ముస్లిమునైనా మీరు అడిగినట్లయితే, నిన్ను పుట్టించిన దేవుడు ఎవరు అని అడిగితే, నన్ను పుట్టించిన దేవుడు అల్లాహ్ అని చెబుతాడు. నీకు మరణాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే, నాకు మరణాన్ని ఇచ్చేది అల్లాహ్ అని చెబుతాడు. మరి నీకు జబ్బు ఎక్కడ తగ్గిందంటే, ఫలానా మౌలాలి దర్గా దగ్గర తగ్గిందంటాడు. అంటే పుట్టించేది అల్లాహ్, మరణాన్ని ఇచ్చేది అల్లాహ్, జబ్బులు తగ్గించేది మాత్రం వీళ్ళ. ఇందులో వాస్తవం ఉందా? ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 28వ సూర 80వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, వఇదా మరిద్తు ఫహువ యష్ఫీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, నాకు జబ్బు చేస్తే ఆ జబ్బును నయం చేసేవాడు అల్లాహ్ అని పలికాడు ఆయన. ప్రవక్తల పితామహుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏమంటున్నారు? నాకు జబ్బు చేస్తే దాన్ని నయం చేసేవాడు అల్లాహ్ అని అంటున్నాడు. కానీ మీరేమంటున్నారు? నన్ను పుట్టించింది అల్లాహే, మరణింపజేసేది కూడా అల్లాహే, కానీ జబ్బులు మాత్రం తగ్గించేది దర్గాల వద్ద ఉన్నటువంటి ఔలియాలు అన్నటువంటి భావన, విశ్వాసం చాలా మందిలో ఉంది. ఈ విశ్వాసము, ఈ నమ్మకము తౌహీద్కు వ్యతిరేకం. లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే మాటకు విరుద్ధమైనటువంటి నమ్మకం ఇది. సోదరులారా, ముస్లిములలో ఈరోజు ఈ విధమైనటువంటి షిర్కు జొరబడి ఉంది అని అంటే కారణం దర్గాలే సోదరులారా. ముమ్మాటికి కూడా కారణం దర్గాలే. ముస్లిం సమాజాన్ని అంధకారాల వైపు, అజ్ఞానం వైపు తీసుకెళ్తున్నటువంటి ఈ పీఠాధిపతులు, ముజావర్లు, ఫకీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లాహ్తో భయపడాలి. ఎందుకంటే మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారిని మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వరకు వచ్చినటువంటి సమస్త ప్రవక్తలందరూ కూడా తీసుకొచ్చినటువంటి మెసేజ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయన్నే నమ్ముకోండి, ఆయన్నే విశ్వసించండి, మీకే అవసరం వచ్చినా ఆయన్నే అడగండి అన్నటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారిని మొదలుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వచ్చిన సమస్త ప్రవక్తలు మరియు ఖురాన్ హదీసు జ్ఞానం కలిగినటువంటి ఆనాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి పండితులందరూ కూడా హోరెత్తి పిలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే తౌహీద్, 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 ఏక దైవారాధన వైపునకు రండి అని పిలుపునిస్తూ ఉంటే
ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి ముజావర్లు, ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి పీఠాధిపతులు ముస్లిం సమాజాన్ని అజ్ఞానం వైపునకు, అంధకారం వైపునకు, చీకట్ల వైపునకు తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళు స్వచ్ఛమైనటువంటి ముస్లిం సమాజంలో ఏకదైవారాధన స్థాపించాల్సింది పోయి మలినంతో కూడుకున్నటువంటి షిర్కును ప్రబలింపచేస్తున్నారు. వీళ్ళు ఈ దర్గాల వద్ద జ్ఞానం ప్రబలుతుందా? దర్గాల వద్ద ఉండేది జ్ఞానం కాదు, అజ్ఞానం. ఈ దర్గాలలో నుండి ఏమైనా ఖురాన్ హదీసు జ్ఞానం బయటికి వెళ్తుందా? ఖురాన్ హదీసును కప్పిపెట్టి మూఢనమ్మకాల జ్ఞానం అక్కడ నేర్పబడుతుంది. ఎంతసేపు మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, దారాలు, టెంకాయలు, నిమ్మకాయలు, ఇలాంటి బురుడి మాటలతో ప్రజల్ని నమ్మించి ఒమ్మించి లక్షల డబ్బులు దండుకోవడానికే ఈ దర్గాలు ఉన్నాయి తప్ప ఈ దర్గాల ఆరాధన అనేది, ఈ దర్గాల స్థాపన అనేది ఇస్లాము ధర్మానికి సంబంధించింది ఏమాత్రం కూడా కాదు సోదరులారా. కావున ఆనాటి నుండి పండితులు ఈనాటి వరకు ఈ మూఢనమ్మకాలను, ఈ షిర్కును, ఈ బిదాతుని, ఈ కుఫుర్ని, ఈ అజ్ఞానపు చేష్టలను తుడిచేయటానికి రేయింబౌళ్ళు శ్రమిస్తూ ఉంటే ఈ దర్గా వద్ద ఉన్నటువంటి పీఠాధిపతులు, ముజావర్లు మాత్రము షిర్కును ప్రబలింపజేయడానికి పాటుపడుతున్నారు. ఇక సామాన్య ప్రజలు ఆలోచించుకోవాలి, ధర్మం ఎక్కడుంది, అధర్మం ఎక్కడుంది? అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఈ భూమండలంలో ఏ దేవుడు లేదు, ఏ దేవత లేదు, ఉన్నటువంటి వాడు అల్లాహ్ ఒక్కడే, ఆయన్ని ఆరాధించండి అని చెప్పేది సత్యమైన ధర్మం. లేదు, అల్లాహ్తో పాటు ఆ బాబా కూడా దేవుడే, ఈ బాబా కూడా దేవుడే, ఈయన కూడా ఔలియా దేవుడే, ఆ ఔలియా దేవుడే, ఈ సమాధిలో దేవుడున్నాడు, ఆ సమాధిలో దేవుడున్నాడు అన్నటువంటి మెసేజ్ ఇచ్చేటటువంటి ప్రతి వాడు కూడా శైతానే. సోదరులారా, ఇస్లాం ధర్మం స్వచ్ఛమైనటువంటి ధర్మాన్ని నేర్పిస్తుంది. కానీ ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి ఆ స్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్వచ్ఛమైన ధర్మంలో కాస్త మురికిని తీసుకొని కలుపుతున్నారు. కేవలం వీళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ యొక్క పొట్టకూటి కోసమే ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. సోదరులారా, దర్గాలలో ఉండేటటువంటి పీఠాధిపతులు, ముజావర్లు, వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లాహ్తో భయపడాలి. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అనే కలిమా మీద ఉండవలసినటువంటి ముస్లింలను తీసుకెళ్లి దర్గాల్లో ఉన్న ఔలియాలు కూడా దేవుళ్ళే, వీళ్ళను కూడా నమ్ముకోండి అనే నమ్మకం వైపునకు తీసుకెళ్తున్నారు. మసీదులలోకి వచ్చి 5 పూటల నమాజు స్థాపించి అల్లాహ్ను ఆరాధించండి అని చెప్పాల్సినటువంటి ముస్లిములకు అదే ముస్లిములను తీసుకెళ్లి దర్గాల దగ్గర సజ్దాలు చేపిస్తా ఉన్నారు. అల్లాహ్ను తప్ప ఇంకెవరిని కూడా మీరు వేడుకోకండి, వీరికి ఏదైనా అవసరం వస్తే అల్లాహ్ దగ్గర మాత్రమే మీరు దువా చేయండి అని చెప్పాల్సింది పోయి చచ్చిపోయిన సమాధుల దగ్గర కూడా మీరు దువాలు చేసుకోండి అని చెప్తున్నారు. అల్లాహ్ కోసం తప్ప ఇంకెవరి కోసం కూడా మీరు మొక్కుబడులు చేసుకోకండి అని చెప్పాల్సింది పోయి దర్గాల్లో ఉన్నటువంటి ఔలియాలకు కూడా మీరు మొక్కుకోండి అని చెప్తా ఉన్నారు. సోదరులారా, ఇస్లాం ఏదైతే బోధిస్తుందో వాటన్నిటికీ ఆపోజిట్లో ఉంటుంది ఈ దర్గాల ఆరాధన. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం పవిత్రమైనటువంటి ధర్మ స్థాపన కొరకు మనకు మెసేజ్ ఇస్తుంది సోదరులారా. కానీ ఈ దర్గాల వద్ద శైతాను ఆరాధన వైపునకు పురుకొల్పుతుంది. సోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ధర్మం ఏమి చెబుతుందో ఆలోచించండి. ఎవరో హజ్రత్ వచ్చారు, దర్గాల గురించి గట్టిగా హెచ్చరించారు అన్నటువంటి ఆ మాట కాకుండా అసలు ధర్మం ఏం చెబుతుందో ఒక్కసారి ఆలోచించండి. అలీ రదియల్లాహు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలీ రదియల్లాహు అన్హు వారిని పిలిచి అంటున్నారు, అలీ, నీకు ఎత్తుగా కనబడినటువంటి ప్రతి సమాధిని నేలమట్టం చేసేయ్. ఏమన్నారండి? ఎత్తుగా కనబడిన ప్రతి సమాధిని నేలమట్టం చేసి అన్నారు. ఎవరన్నారు ఈ మాట? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. వీడియో చూసేటటువంటి దర్గాల వద్ద ఉన్న పీఠాధిపతులు, ముజావర్లు కూడా రాసుకోండి, బుక్కు తెచ్చుకొని. ఎక్కడుంది? సహీ ముస్లిం
969వ హదీసు, అబూదావుద్ 3218వ హదీసు, నసాయి 2026వ హదీసు. హదీసు నెంబర్లు కూడా మీకు చెప్పాను, నా మాట కాదు. స్వతహాగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అనే కలిమా పలికినటువంటి సహాబీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతుండగా తమ చెవులారా విని ఉల్లేఖిస్తున్నటువంటి హదీసులు ఇవి. ఏమన్నారు? ఎత్తుగా ఉన్నటువంటి ప్రతి సమాధిని నేలమట్టం చేయమన్నారు. మీరేం చేస్తున్నారు? ఎత్తుగా నిర్మించి సమాధులను వాటిపైన పచ్చ దుప్పట్లు ఎర్ర దుప్పట్లు కప్పడమే కాకుండా వాటిని ఆరాధనాలయాలుగా తీర్చిదిద్దారు. అంటే మీరు ముస్లిం వేషధారణలో ఉండి గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని లాల్చీలు వేసుకొని మేము కూడా ముస్లింలమే, మాది కూడా ఇస్లాం అని చెప్పుకుంటూ ప్రవక్త మాటకు వ్యతిరేకంగా మీ విధానం ఈరోజు ఉంది. కావున సోదరులారా ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధులను ఎత్తుగా కట్టొద్దు అని అన్నారు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి సైతం నేలలోనే ఉందే తప్ప ఆయన మనిషెత్తు కట్టి నిర్మించినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. ఏ ప్రవక్త సమాధి కానీ ఏ సహాబీ సమాధి కానీ నేల మీద మట్టిలో ఓ జానడెత్తు మట్టి మాత్రమే ఉంటుందే తప్ప ఏ సమాధిని గచ్చుతోనూ సిమెంట్తోనూ దృఢంగా రాతి కట్టడంతోనూ సత్రాలతోనూ నిర్మించబడినట్లు మీరు ఎక్కడా చూడలేరు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటకు వ్యతిరేకంగా వెళ్ళేటటువంటి వీరు ఏ విధంగా ముస్లిములు వీళ్ళు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. కావున దర్గాలను సమాధులను ఎత్తుగా నిర్మించడము ఇస్లాం ధర్మం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించి ఉన్నారు, పైగా హెచ్చరించారు ఎత్తుగా ఉన్నటువంటి సమాధులను నేలమట్టం చేయమని చెప్పేసి. ఇంకా ఆరాధనాలయాలుగా చలామణి అవుతున్నటువంటి సమాధుల గతి ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు సోదరులారా. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణ సమయంలో ఉన్నారు. మరణానికి 4 రోజుల ముందర చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? అలా లఅనతుల్లాహి యహూద వన్నసారా ఇత్తఖదు అంబియాహుం మసాజిద కుబూరా. యహూదీలపైన నస్రానీలపైన అల్లాహ్ యొక్క శాపం పడుగాక, ఎందుకంటే వాళ్ళు తమ ప్రవక్తల యొక్క సమాధులను సజ్దాలు చేసే ఆరాధనాలయంగా చేసుకున్నారు. అర్థమైందా? ఏమంటున్నారు? యహూదీలపైన నస్రానీలపైన అల్లాహ్ లానతు పడాలంట. ఎందుకు అల్లాహ్ లానతు పడాలి వాళ్ళ మీద అంటే, మనుషులైనటువంటి మానవ మాతృలైనటువంటి ప్రవక్తల సమాధులను వాళ్ళు ఆరాధనాలయాలుగా చేసుకున్నారు, అందుకు లానతు పడాలన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్తల కంటే తక్కువ స్థాయి అయినటువంటి ఔలియాల యొక్క సమాధులను నిర్మించి వాటి దగ్గర సజ్దాలు చేయడము, దువాలు చేయడము, రుకులు చేయడము, ప్రదక్షిణలు చేయడము, కడ్డీలు వెలిగించడము, ఇంకా మొక్కుబడులు చేసుకోవడము, ఇన్ని ఆరాధనలు చేస్తున్నారు. మరి అదే యహూదీల పైన అదే నస్రానీల పైన ఉన్నటువంటి అల్లాహ్ యొక్క లానత్ ఈ దర్గాల వద్ద ఎవరైతే సమాధులు కట్టి ఆరాధనలు చేస్తున్నారో వీళ్ళ మీద కూడా ఉంది అదే లానత్. సోదరులారా, ఇది నా నోటి మాట కాదు. సహీ అల్ బుఖారీ 1330వ హదీసు, సహీ ముస్లిం 529వ హదీసు, మువత్తా ఇమాం మాలిక్ 528వ హదీసు. ఇవన్నీ దలీలు సోదరులారా, ప్రూఫ్స్. ఇవన్నీ కూడా సహాబీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతుండగా విని క్రోడీకరించినటువంటి హదీసులు సోదరులారా ఇవన్నీ. ఈ హదీసును చెబుతుంది ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ధర్మ పత్ని అయినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు ఉల్లేఖిస్తున్నారు ఈ మాటని. మరి అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా చెబుతున్న మాట కూడా మీరు వినరా? ఆమె చెబుతుంది సమాధులను సజ్దాలు యొక్క స్థలాలుగా చేసుకున్న వారి మీద అల్లాహ్ లానతు ఉంటుందని. మరి ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, నా సమాధిని ఉత్సవ కేంద్రంగా చేయకండి, మీరు ఎక్కడ ఉన్నా నాపై దరూదు పఠించండి, ఆ దరూదు అల్లాహ్ నా వద్దకు చేరుస్తాడు. ఏమన్నారు? నా సమాధిని ఉత్సవ కేంద్రంగా చేయకండి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు?
సమాధులు నిర్మించి వాటి దగ్గర ఉరుసులు, గంధాలు, పీర్ల పండగలు, ఇంకా బడేరాతులు, ఇంకా రజబు కుండేలు, మీలాదున్నబి ఒకటా రెండా, ఏ విధంగా వీళ్ళు ఉత్సవ కేంద్రంగా చెయ్యొద్దు అని ప్రవక్త గారు చెప్పి వెళితే అలాంటి ఉత్సవాలు 100 పెట్టేసుకున్నారు వీళ్ళు సాంప్రదాయంగా. మరి సునన్ అబుదావుద్ 2042, ముసనద్ అహ్మద్ 7030, 7352 హదీసు, మువత్తా ఇమాం మాలిక్ 587 హదీసు. ఇన్ని చోట్ల చెప్పడం జరిగింది సమాధులను ఉత్సవ కేంద్రంగా చెయ్యొద్దు అని. మరి వీళ్ళు సమాధి దగ్గర ఉరుసు చేస్తున్నారు, సమాధుల దగ్గరే గంధాలు నిర్వహిస్తున్నారు, సమాధుల దగ్గర సీరియల్ లైట్లు తగిలించి ఆర్భాటాలు చేసి, ఇదంతా కూడా శైతాను చేస్తలే. సోదరులారా, మనం ఇప్పటి వరకు 3 హదీసులు దలీల్తో సహా తెలుసుకున్నాం. ఒకటేమిటి? సమాధిని ఎత్తుగా నిర్మించకూడదు అని ప్రవక్త గారు గట్టిగా హెచ్చరిక చేశారు. కానీ వీళ్ళు దర్గాల వద్ద ఉన్నవారు ఏం చేస్తున్నారు? సమాధులను కడితే ఎత్తుగానే కట్టి అలంకరణ చేస్తున్నారు. రెండోది ఏం చెప్పారు? సమాధులను సజ్దాల స్థలాలుగా చేయరాదు అని చెప్పారు. కానీ వీళ్ళు ఆ సమాధుల దగ్గరే సజ్దాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏం చేశారు? సమాధులను ఉత్సవ కేంద్రంగా చెయ్యొద్దు అని ప్రవక్త గారు అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సమాధుల దగ్గర ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటలను పెడచెవిన పెట్టి హదీసులను పట్టించుకోకుండా, ఖురాన్ ఆయతులను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారం సైతాను చేష్టలను ఫాలో అయిపోతున్నటువంటి వాళ్ళు ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ దగ్గర ఇసుమంతైనా సరే ధర్మం లేదు సోదరులారా. కావున ముస్లిం ప్రజలారా, దర్గాల వద్ద ఉన్నది ఇస్లాం కాదు. దర్గాల వద్దకు వెళుతున్న వారు ఖురాన్ను ధిక్కరిస్తున్నారు. దర్గాల వద్దకు వెళుతున్న వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలను వ్యతిరేకిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతుకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. కావున ప్రతి ముస్లిం ఆత్మ పరిశీలన చేసుకోండి. దర్గాలకు వెళ్ళటం నిషేధం, అక్కడ సమాధులను ఆరాధించడం నిషేధం, ఆ సమాధుల వద్ద సజ్దాలు చేయడం నిషేధం, ఆ సమాధుల వద్ద దువాలు చేయడం నిషేధం, ఆ సమాధుల చుట్టూ తిరగడం నిషేధం. ఇదంతా దర్గాల వద్ద జరిగే కార్యాలన్నీ కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. కావున సోదరులారా, దర్గాల ఆరాధన ఇస్లాం ధర్మానికి సంబంధించిన విషయాలు కాదు. ప్రవక్త గారు వారించినవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. అల్లా దేన్నైతే నిషేధించాడో అవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. కావున అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంకా ఈ దర్గాల వద్ద రోగాల చాటున జరుగుతున్నటువంటి వ్యాపారం గురించి మీరు తెలుసుకోవాలి. అమాయక ముస్లిములు, గురువుగారు 4 రోజుల నుంచి నా కడుపులో నొప్పిగా ఉందనంటే అల్లాతో దువా చేసుకోండి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పాలి. అవునా కాదా? కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? మరేం పర్వాలేదు, 11 రోజులు దర్గా చుట్టూ తిరుగు, తర్వాత తాయిత ఒకటి ఇస్తాను, 2000 డబ్బులు అని చెప్పేసి అంటాడు. బిజినెస్. కన్ను నొప్పనో, కాలు నొప్పనో, మెడ నొప్పనో, ఏదో నొప్పని పోతా ఉంటాడు. పోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఏం పర్వాలేదు, 5000 పవర్ఫుల్ తాయిత ఇచ్చేస్తాను, 10,000 ఇవ్వు, పవర్ఫుల్ అంతరం ఒకటి రాయిచ్చేస్తాను, ఇంటికి కట్టు, అన్ని కథం. వాస్తవానికి ఈ మాటలు చెప్పేవారే శైతానులు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా వ్యాధిని సృష్టించాడు, దానికి మందును కూడా పెట్టాడు. అందుకే ఆర్కానుల్ ఈమాన్లో చివరి విషయం ఏమిటి? వల్ ఖదిరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా. మన జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా ఇది అల్లాహ్ తరపు నుండే అన్నటువంటి ఈమాన్ కలిగి ఉండాలి. ఇది ఒక మోమిన్కి కావలసినటువంటి లక్షణం. కావున నీకే జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా, ఏం జరిగినా ఇది అల్లాహ్ తరపు నుండి వచ్చింది, దీన్ని నయం చేసేది కూడా అల్లాహే అన్నటువంటి నమ్మకం ఉండాలి తప్ప అక్కడికి వెళ్ళి దారం కట్టించుకుంటేనో, తాయెత్తు కట్టించుకుంటేనో, మంత్రించుకుంటేనో, అంతరం వేయించుకుంటేనో జబ్బులు తగ్గవు సోదరులారా. రోగాలు వస్తే
ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం, ఈయన ఒక దైవ ప్రవక్త. ఈయనకు కొన్ని సంవత్సరాలు వ్యాధికి గురయ్యారు. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు కొన్ని సంవత్సరాలు కఠినమైనటువంటి వ్యాధికి గురయ్యారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నారు? సూరే అల్ అంబియా 83వ ఆయతులో అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? వ అయ్యూబ ఇద్ నాదా రబ్బహు అన్నీ మస్సని యదుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్. అయ్యూబు యొక్క పరిస్థితిని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఓ నా ప్రభువు, నాకు జబ్బు చేసింది, నువ్వు కరుణించేవారు లేకల్లా అతి ఉత్తమంగా కరుణించేవాడవు అని వేడుకున్నాడు. అయ్యూబు యొక్క మొరను మేము ఆలకించాము, ఆమోదించాము, అతనిని బాధ నుండి విముక్తి కలిగించాము, మరియు అతనికి తన ఇంటి వారలను ప్రసాదించాము. నికార్సైన విశ్వాసులను మేము ఇలాగే అనుగ్రహిస్తామని అల్లాహ్ అంటున్నాడు. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం కొన్ని సంవత్సరాలు భయంకరమైనటువంటి వ్యాధికి గురయ్యారు. ఆయన ఏ తాయితు కట్టుకోలేదు, ఏ దారం కట్టుకోలేదు, ఏ దర్గా వద్దకు వెళ్ళి తిరగలేదు, ఎక్కడ అంతరాలు తంత్రాలు వేయించుకోలేదు. కేవలం అల్లాహ్తో దువా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన వ్యాధిని నయం చేశాడు. ఖురాన్లో సమాధానం ఉందండి. జబ్బులు వస్తే ఏం చెయ్యాలో ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం జీవితం ద్వారా మనకు సమాధానం ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏం చేయాలి? అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఓర్పు సహనంగా ఉన్నారు. మనం కూడా జబ్బు వస్తే ఓర్పు సహనంతో ఉండాలి. అల్లాహ్ను తప్ప ఇంకెవరిని మొరపెట్టుకోకూడదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏమన్నారు? నాకు జబ్బు ఇచ్చేది అల్లాహే, నయం చేసేది కూడా అల్లాహే అని అన్నారు తప్ప ఇంక వేరే వారిని ఎవరిని కూడా తలవలేదు ఆయన. అలాగే ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు భయంకరమైనటువంటి వ్యాధికి గురైతే అల్లాహ్ను మొరపెట్టుకున్నారే తప్ప ఈ దర్గా వద్దకెళ్ళో సమాధి వద్దకెళ్ళో తిరిగి రాలేదు. మరి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యాధులు వస్తే ఆయన వైపునకు మరలమంటున్నాడు, ఆయన వేడుకోమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన మీద నమ్మకం లేక, ఆయన మీద విశ్వాసం లేక వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఏంటిది? సోదరులారా, అల్లాహ్ తప్ప అందరూ చనిపోయే వాళ్ళే, అల్లాహ్ తప్ప అందరూ మరణించే వాళ్ళే. కావున సోదరులారా, మనం అల్లాహ్ను మాత్రమే మన జబ్బులు నయం కావడానికి వేడుకోవాలి. సోదరులారా, తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, ఆయనకు జబ్బు చేసినప్పుడు ఆయన ఏం చేశారు అది కూడా తెలుసుకుందాం. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం సహీ బుఖారి 3268, సహీ ముస్లిం 2189వ హదీసులో తెలియజేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చేతబడి జరిగింది, చేతబడి చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలసిపోవడము, అలాగే కొన్ని సందర్భాలలో చేయని పనిని చేసినట్టుగా ఆయన తలుచుకోవడము, ఆ విధంగా కొంత అస్వస్థతకు గురయ్యారు మూసల సల్లం వారు. అయితే ఆయన అస్వస్థతకు గురయ్యారే కానీ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలలో ఏ మాత్రం పొరపాటు జరగలేదు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేసుకున్నారు. అల్లాహ్, నా యొక్క జబ్బును నయం చేయి ప్రభు అని చెప్పేసి ముహమ్మద్ సల్లం వారు అల్లాహ్తో దువా చేస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో తెలియజేశారు, ఆయిషా, నా జబ్బు గురించి నేను ఎప్పటి నుంచో అల్లాహ్తో అడుగుతున్నాను కదా, దానికి నాకు రాత్రి సమాధానం లభించింది. కళ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతున్నారు. కళ పడింది ప్రవక్త గారికి. 2 దైవదూతలు వచ్చారు. తల దగ్గర ఒక దైవదూత కూర్చున్నారు, కాళ్ళ వద్ద ఒక దైవదూత కూర్చున్నారు. తల వద్ద కూర్చొని ఉన్నటువంటి దైవదూత సమాధానం ఇస్తున్నాడు, కాళ్ళ వద్ద కూర్చున్నటువంటి దైవదూత ప్రశ్నిస్తున్నారు. ఇతనికి ఏమైంది అని అడుగుతున్నారు. ఇతని పైన చేతబడి జరిగింది. ఎవరు చేశారు? లాబిద్ బిన్ అల్ ఆసిమ్ అనేటువంటి వ్యక్తి చేశారు. ఏ వస్తువులతో చేశారు? దువ్వెన మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకల ద్వారా చేతబడి చేశారు. ఎక్కడ పెట్టారు?
దర్వాన్ అనేటువంటి బావిలో పెట్టారు. ఆ బావి గోడలో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది, అందులో భద్రంగా పెట్టి ఉంచారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 సహచరులను తీసుకొని వెళ్ళారు. దర్వాన్ అనేటువంటి బావి దగ్గరికి వెళ్ళారు. ఆ బావి యొక్క ఖర్జూరపు తుట్టులో ఒక మూట లభించింది. ఆ మూటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకలు, ఆయన దువ్వెన, ఒక మైనపు బొమ్మ, ఒక నరము, ఆ నరానికి 11 ముడులు, ప్రతి ముడికి గుండు సూదులు ఉన్నాయి. ఆ బావిలో నీళ్లు ఎర్రగా గోరింటాకు వలె ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ బావిని పూడ్చేయండి, పూర్తిగా సమాప్తం చేసేయండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ఆ యొక్క చేతబడికి సంబంధించినటువంటి ఆ వస్తువులన్నీ కూడా 11 ముడులు నరానికి వేసి ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన దివ్యవాణి అవతరింపజేశారు. సూరే ఫలక్, సూరే నాస్, 113వ సూర, 114వ సూర, ఈ 2 సూరాలు దింపాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇదా వకబ్ వమిన్ షర్రి నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్. 5 వాక్యాలు జిబ్రీల్ అలైహిస్సలాం వారు చదివారు. నేను పాతకాలపు ప్రభు అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. ఆయన సృష్టించినటువంటి ప్రతి దాని యొక్క కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. కమ్ముకున్నప్పుడు చీకటి కీడు నుండి, మరియు ముడులలో మంత్రించే వారి యొక్క కీడు నుండి, అసూయపరుడు అసూయ చెందేటప్పటి కీడు నుండి నేను అల్లాహ్ శరణు కోరుకుంటున్నాను. ఈ 5 వాక్యాల యొక్క అర్థాలు ఇవి. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఒక్కొక్క ఆయతు చదువుతూ వస్తూ ఉన్నారు. తర్వాత సూరే నాస్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్ నాస్. మానవుల ప్రభు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవమైనటువంటి అల్లాహ్ను నేను ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుండి, వాడు ప్రజలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్ నాస్, వాడు మానవ జాతికి చెందిన వాడైనా కావచ్చు, జిన్నాతుల జాతికి చెందిన వాడైనా కావచ్చు. ఈ 2 సూరాల యొక్క అర్థం ఇది సోదరులారా. సూరే ఫలక్ 5 ఆయతులు, సూరే నాస్ 6 ఆయతులు, 11 ఆయతులు. ఒక్కొక్క ఆయతు జిబ్రీల్ అలైహిస్సలాం వారు చదివిపిస్తుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదువుతున్నారు. ఒక్కొక్క ముడి విడిపోతూ వచ్చింది. ఆ విధంగా ఆ ముడులన్నీ విడిపోయి గుండు సూదులని కింద పడిపోయిన తర్వాత చేతబడి విరుగుడైపోయింది సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తిగా స్వస్థత పొందారు. అల్హమ్దులిల్లా. చెప్పండి, చేతబడి ఎంత పెద్ద కీడు, ఎంత పెద్ద కీడు అది, ఎంత పెద్ద నష్టం చేసేది అది. అంత భయానకమైనటువంటి చేతబడినే విరిచేసినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు ఖురాన్లో ఉండగా, అంత అద్భుతమైనటువంటి దివ్య వచనాల ద్వారా మన జబ్బులు పోగొట్టుకోవాల్సింది పోయి, ఆ వచనాల ద్వారా అల్లాహ్ యొక్క శరణు కోరాల్సింది పోయి శైతాను మార్గాలను అనుసరిస్తున్నాడు. ఇస్లాముకు సంబంధం లేని వాటికి కట్టుకొని వాటిని శరణు కోరుతున్నారు. సోదరులారా, ఖురాను గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా షిఫా పెట్టాడు, ఆరోగ్యాన్ని పెట్టాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా వ రహ్మతుల్ లిల్ ముమినీన్. మేము అవతరింపజేసేటటువంటి ఈ ఖురాను విశ్వాసులకు అశాంతం, స్వస్థత మరియు కారుణ్య ప్రదాయిని అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. ఈ ఖురాను గ్రంథము విశ్వాసులు జబ్బులు నయించేస్తుంది. ఖురాను గ్రంథం నువ్వు నమ్మాల్సిన విధంగా నమ్మడం లేదు. నీకు ఖురాన్ ఆయతుల పట్ల ఈమాన్ లేదు, నీకు ఖురాన్ వాక్యాల పట్ల నమ్మకం లేదు. నీకు దర్గాల పట్ల ఉంది, బాబాల పట్ల ఉంది, ఔలియాల పట్ల ఉంది, ముజావుల పట్ల ఉంది, పీఠాదుల పట్ల ఉందే తప్ప నీకు అల్లాహ్ పట్ల లేదు నమ్మకం. మరి చేతబడి ఏ విధంగా విరుగుడైపోయింది. అల్హమ్దులిల్లా. చేతబడి కాదు, అంతకు మించినటువంటి కీడైనా సరే అల్హమ్దులిల్లా
ఈ దివ్య వచనాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోగాలు నయం చేస్తాడు. అల్హమ్దులిల్లా. అంత మోస్ట్ పవర్ఫుల్ యొక్క ఆయతులు ఈ ఖురాన్ ఆయతులు. అల్హమ్దులిల్లా. ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ బిరబ్బిన్ నాస్. ఈ సూరాల యొక్క ఘనత ఎలాంటిదంటే ముఅవ్విజాత్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మునుపు ఏ ప్రవక్త కూడా ఇలాంటి అద్భుతమైన వచనాలు అల్లాహ్ ఇవ్వలేదు, నాకు ఇచ్చాడు. అల్హమ్దులిల్లా. నా ఉమ్మతుకు రోగాలను నయం చేసే, కీడులను నయం చేసే శక్తి ఈ ఆయతుల్లో పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్హమ్దులిల్లా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఏ వాక్యాల ద్వారా షిఫా పొందమని ప్రవక్త నేర్పించారో అవి పక్కన పెట్టేసి మనము వేటి అంటూ వెళ్ళిపోతా ఉన్నాం. సోదరులారా, ప్రవక్త గారికి జబ్బులు రాలేదా? ప్రవక్త గారు వ్యాధికి గురి కాలేదా? ప్రవక్త గారి మీద చేతబడి జరగలేదా? ప్రవక్త గారికి భోజనంలో విషం తినిపించలేదా? మరి ఏ రోజైనా ఆయన దర్గా చుట్టూ తిరిగారా? తాయతులు కట్టుకున్నారా? దారాలు కట్టుకున్నారా? ఆ ప్రవక్తను అనుసరించే ముస్లింలైన మీరెందుకు చేస్తున్నారు ఈ పని? మీ ప్రవక్త చేయలేదు, మరి మీరెందుకు చేస్తున్నారు? తాయతులు కట్టుకోమని, దారాలు కట్టుకోమని ప్రవక్త ఎక్కడా చెప్పలేదు, మరి మీరెందుకు చేస్తున్నారు ఈ పని? చెప్పండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. హృదయంతో ఆలోచించండి. 114 సూరాలలో ఎక్కడ కూడా ఈ తాయెత్తుల ప్రస్తావన, దారాల ప్రస్తావన, దర్గాల ప్రస్తావన, సమాధుల ప్రస్తావన ఎక్కడ కూడా కనపడదే మీకు? మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర లక్షల మంది సహాబాలు విద్య నేర్చుకున్నారు. అల్హమ్దులిల్లా. వారిలో ఏ సహాబా కూడా తాయెత్తు కట్టుకున్నట్టు, దారం కట్టుకున్నట్టు ఎక్కడ మీ కంటికి కూడా కనపడదే. మరి ఏ విధంగా మీరు, ఏ ఆధారంతో మీరు ఈ దారాలు, తాయెత్తులన్నీ కట్టుకుంటున్నారు? ఆలోచించండి. దారాలు, తాయెత్తులు కొట్టుకుంటే నా ఈమాన్ ఏమైపోతుంది, నా విశ్వాసం ఏమైపోతుంది అని భయం లేదా? సోదరులారా, దారాలు కట్టుకోవడం, తాయెత్తులు కట్టుకోవడం షిర్క్, బహుదైవారాధన. దీనికి పాల్పడిన వాడు అల్లాహ్ మీద నమ్మకాన్ని కోల్పోయాడు. దీనికి పాల్పడిన వాడు ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించాడు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన వద్దకి ఎంతో మంది జబ్బులు నయం కావడానికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువాలు చేసి పంపించారే తప్ప తాయెత్తులు గట్టి పంపించలేదు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఒక స్త్రీ వచ్చింది. అతా బిన్ అబీ రబా. ఉల్లేఖనం బుఖారీ 5652వ హదీసు, ముస్లిం 2576వ హదీసు. ఒక నల్లటి స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చింది. అల్లాహ్ యొక్క ప్రవక్త, నాకు మూర్ఛ వ్యాధి ఉంది, నేను మూర్ఛపోయి పడిపోతున్నాను. ఆ పడిపోయిన సమయంలో నా ఒంటి మీద బట్టలు కూడా ఎగిరిపోతున్నాయి, చాలా బాధగా ఉంది ప్రవక్త, నా కోసం దువా చేయండి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అమ్మా, నేను కనుక దువా చేసినానంటే నీ రోగం నయమైపోతుంది. మరి ఓర్పు వహించినట్లయితే కనుక అల్లాహ్ దీనికి బదులు నీకు జన్నత్ ఇచ్చేస్తాడు. మరి నీకేం కావాలి? నేను దువా చేసేది కావాలా? ఓర్పు వహిస్తావా? ఓర్పు వహిస్తే కనుక అల్లాహ్ జన్నత్ ఇస్తాడు. ఏం కావాలంటే, ప్రవక్త దువా చేయొద్దు, నేను ఓర్పు సహనం పాటిస్తాను, నాకు జన్నతే కావాలి అని చెప్పింది. అయితే ప్రవక్త, ఒక కండిషన్, నేను మూర్ఛపోయినప్పుడు నా ఒంటి మీద బట్టలు తొలగిపోకుండా ఉండటానికి దువా చేయండి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. అల్హమ్దులిల్లా. ఆమెకు దాని తర్వాత ఎప్పుడు మూర్ఛ వ్యాధి వచ్చినా కూడా బట్టలు మాత్రం చెక్కు చెదరకుండా ఆమె కప్పబడి ఉండేవి. ప్రవక్త గారు, ఓహో, మూర్ఛ వ్యాధి ఉందా, అయితే 2000 ఈ తాయెత్తు కడతా, తీసుకో అని అనలేదు. నల్లటి దారం వేస్తా, వేసుకో, నీకు మూర్ఛ వ్యాధి తగ్గిపోతుంది అని అనలేదు. లేకపోతే సమాధి ఉంది, ఆ సమాధి చుట్టూ తిరిగి రాపో అని చెప్పలేదు. లేకపోతే పలానా మూసా అలైహిస్సలాం సమాధి ఉంది, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధి ఉంది, వాటి చుట్టూ తిరిగి రాబో 11 రోజులు, తగ్గిపోతాదని ప్రవక్త గారు చెప్పలేదు. ఏం చెప్పారు? ఓర్పు సహనం వహించమ్మా, దీనికి బదులు జన్నత్ వస్తుందని చెప్పారు. దువా చేశారు. మరి మీకు జబ్బులు వచ్చినప్పుడు దువాలు ఎందుకు చేసుకోరయ్యా? మీరు అల్లాని ఎందుకు అడగరు? అల్లా, నాకు జబ్బు వచ్చింది, దీన్ని నయం చేయి ప్రభు అని చెప్పేసి ఎందుకు అడగడం లేదు మీరు? సోదరులారా, అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం సహీ బుఖారీ 5749వ హదీసు, సహీ ముస్లిం 2201వ హదీసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులైనటువంటి ఒక బృందం
ప్రయాణంలో ఉంది. ప్రయాణంలో ఉండగా వాళ్ళు ఒక ఊరికి చేరుకున్నారు. ఆ ఊరి వ్యక్తులను భోజనానికి ఆతిథ్యం ఇవ్వవలసిందిగా కోరారు. ఆ ఊరి వాళ్ళు తిరస్కరించారు. మీకు మేము ఎలాంటి ఆతిథ్యము ఇవ్వలేము అని చెప్పారు. అయితే ఆ ఊరిలో ఒక పెద్ద మనిషికి పాము కాటేసింది. కాటేయగానే ఎన్నో మంత్రాలు చదివారు, మందులు మాకులు ఎన్నెన్నో ఇచ్చారు. ఆ నొప్పి మంట తగ్గడం లేదు. అతను బోరును విలిపిస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మదీనా వాసులారా, మీలో ఎవరైనా మంత్రించే వాళ్ళు ఉన్నారా? మా జాతి నాయకుడికి పాము కాటేసింది అని చెప్పారు. సహాబాలలో ఒక వ్యక్తి లేచి, నేను మంత్రిస్తాను, అయితే ఒక షరతు, మేము ఆతిథ్యం అడిగితే మీ ఊరి వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఆతిథ్యం ఇస్తేనే నేను మంత్రిస్తానన్నారు. అయ్యా మా నాయకుడు గనక బాగయిందంటే మేకల మంద ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు ఆ సహాబీ వెళ్ళి ఆ నాయకుడికి ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ ఆయన సూర్య ఫాతిహా చదివారు. అల్హమ్దులిల్లా, నయమైపోయింది. మేకల మంద ఇచ్చేశారు. సహాబీలు పంచుకున్నామనుకున్నారు. లేదు, మనము ప్రవక్త దగ్గర ఈ మాట పెట్టి ఇందులో ఎంత మటుకు వాస్తవం ముందు కనుక్కొని తర్వాత బాగా పరిష్కారాలు చేసుకున్నామన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళారు. అల్లా యొక్క ప్రవక్తమై ఒక తెగ వద్దకు వెళ్ళాము. ఆ జాతి నాయకుడికి పాము కాటేసింది. సూర్య ఫాతిహా చదవగానే అతనికి తగ్గిపోయింది. మరి ఇది సమ్మతమేనా అన్నారు. ప్రవక్త గారు అన్నారు, అరే సూర్య ఫాతిహా ద్వారా నొప్పి జబ్బు నయమవుతుందని మీకెలా తెలుసు అని అన్నారు మౌసలసలం వారు. ప్రవక్త గారు అన్నారు, మీరు సరైన పని చేశారు, కాబట్టి ఆ మేకలలో నాకు కూడా వాటా పంచండి అని మౌసలసలం వారు అన్నారు. సూర్య ఫాతిహా ఎలాంటి ఘనమైన ఆయతో, ఆ యొక్క సూర్య ఫాతిహాకు ఉన్నటువంటి పేర్లలో ఆ రుక అన్నటువంటి ఒక పేరుంది. రుక అంటే వైద్యం చేయబడేది, ఊదబడేది అని అర్థం. కాబట్టి మీరు ఈరోజు ఎవరైనా ఆరోగ్యాలు బాగలేకపోతే సూర్య ఫాతిహా చదివి ఊదొచ్చు సోదరులారా. ప్రవక్త నేర్పిన విధానమయ్యా ఇదంతా. మన ప్రవక్త మనకు నేర్పించిపోయినటువంటి విధి విధానం ఇదంతా కూడా. ప్రవక్త నేర్పించిపోయిన విధానాన్ని వదిలిపెట్టి వీళ్ళేం చేస్తున్నారు? తాయెత్తులు వేస్తున్నారు. ఆయతులు కురిసి కట్ చేసి సూర్య ఫాతిహా వాక్యాలు కట్ చేసి మడిచి తాయెత్తులు పెట్టిస్తున్నారు. ఇది ప్రవక్త ఎప్పుడైనా చేశారా చెప్పండి? లేదు. తాయెత్తుల్లో ప్రవక్త గారు ఇలా ఆయతులు పెట్టి కూర్పేసి ఇచ్చారు అని అంటే ఏ హదీసులో ఉందో, ఎక్కడుందో, ఏ గ్రంథాల్లో ఉందో కాస్త చూపండి, మేము కూడా తెలుసుకుంటాం. ఎక్కడ లేదు. కావున సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ సహాబీలు కానీ ఖురాన్ వాక్యాల ద్వారా వైద్యం చేశారు, ఊదారు. అల్హమ్దులిల్లా. ఎప్పుడు తాయెత్తుల జోలికి, దారాల జోలికి వెళ్ళలేదు సోదరులారా. ముస్నద్ అహ్మద్ 17422వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మంత్రాలు, తావీజులు, తౌళ ఇవన్నీ కూడా షిర్కు పనులే అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున మనం ఏం చేయాలి? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధానాన్ని అయితే నేర్పించారో ఆ విధానాన్ని మనం ఫాలో అవ్వాలి తప్ప దైవ ప్రవక్త నేర్పని దాని జోలికి మనం వెళ్ళకూడదు. సరే, ఇప్పుడు మీకు ఎవరికైనా తేలు కానీ పాము కానీ కుట్టింది, ఏం చేయాలి? సూర్య ఫాతిహా చదవాలి. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎక్కడైనా మీకు నొప్పి ఉంటే శరీరంలో ఆ ప్రదేశంలో చెయ్యి పెట్టి బిస్మిల్లా 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 అని 3 సార్లు చదివి ఆఊదు బిల్లాహి వ కుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిరు ఈ దువా 7 సార్లు చదవాలి. నిజంగా అతను అల్లాహ్పై నమ్మకం పెట్టి పూర్తి విశ్వాసంతో ఈ దువా 7 సార్లు చదివినట్లయితే నొప్పి తగ్గిపోతుంది సోదరులారా. ఇంకా ప్రవక్త గారు అనేక దువాలు, చిన్నపిల్లల దిష్టి కోసము మెడ నిండా తాయితులు వేస్తారు, బొగ్గల నిండా దిష్టి చుక్కలు పెడతారు. ఇది కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, దువా నేర్పించారు. ఇమాం హసన్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారికి దిష్టి తగిలినప్పుడు ఏం చేసేవారు? ఓయిదుకుమ బికలిమాతిల్లాహి తామ్మ వమిన్ కుల్లి షైతాని వహమ్మ వమిన్ కుల్లి ఐనిన్ లామ్మ ఈ దువా నేర్పించారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ దువా చదివి ఇమాం హసన్ హుస్సేన్ల మీద ఊదారు. మనం కూడా ఏం చేయాలి? ఔదు బికలిమాతిల్లాహి తామ్మ
వమిన్ కుల్లి శైతాని వహమ్మ వమిన్ కుల్లి ఐనిన్ లామ్. ఈ దువా చిన్న దువా. ఈ దువా చదివి పిల్లవాడి ముఖం మీద ఉఫ్ ఉఫ్ అని ఊదినట్లయితే కనుక ఎంత పెద్ద కీడు ఉన్నా తొలగిపోతుంది. ప్రవక్త ఏ విధానాన్ని, ఏ పద్ధతిని మనకు నేర్పారో దాన్ని మనం వదిలిపెట్టేసి శైతాను మార్గాలన్నీ మనం ఆశ్రయిస్తున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. సోదరులారా, మీ జబ్బుల కోసం, మీ రోగాల కోసం, అవి నయం కావడం కోసం మీరు అల్లా యొక్క వచనాలను ఆశ్రయించాలి. అల్లా యొక్క వచనాల ద్వారా మీరు జబ్బులు నయం కావాలని మీరు వైద్యం చేయించుకోవాలే తప్ప మీరు దర్గాలను, సమాధులను, ముజావళ్లను, పీఠాధిపతులను ఆశ్రయించారో డైరెక్ట్గా మీరు శైతాన్ని ఆశ్రయించినట్టే సోదరులారా. కావున అల్లా అద్భుతమైనటువంటి దివ్య వాణి ఖురాను గ్రంథాన్ని పంపాడు. అల్హమ్దులిల్లా. తాయితుల కంటే, దారాల కంటే, అంతరాల కంటే, మంత్రాల కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనది, మోస్ట్ పవర్ఫుల్ అల్హమ్దులిల్లా ఖురాను గ్రంథం. అలాంటి ఖురాను గ్రంథాన్ని మనం ఏ విధంగా నమ్మాలో ఆ విధంగా నమ్మని కారణంగా ఈరోజు మనం మార్గభ్రష్టులం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేసి ఉండాలి. కావున సోదరులారా, ఖురాను వాక్యాల ద్వారా షిఫా పొందండి. ఖురాను వాక్యాల ద్వారా వైద్యం చేయించుకోండి. మీరేం చేయాలి? అల్లాతో దువా చేయాలి, దువాలు చదువుకోవాలి, ఖురాన్ వాక్యాలు చదువుకోవాలి, ఇంకా సదకా చేయాలి. అల్హమ్దుల్లా. అల్లా మీరేం చేయాలి? ఒక 500 డబ్బులు ఇవ్వండి పేదకి, ఎవరికైనా నిరుపేదకి ఇచ్చేయండి. ఇచ్చేసి అల్లా నీ నామంతో నేను సదకా చేశాను, నాకు వచ్చినటువంటి జబ్బును తగ్గించు ప్రభు అని చెప్పి దువా చేయండి. ఇది ఉత్తమమైన మార్గం. మీరేం చేస్తున్నారు? 1000 రూపాయలు పెట్టి తాయెత్తుకుంటున్నారు. 10,000 పెట్టి తాయెత్తుకునే లాభం లేదు. 500 డబ్బులు ఒక నిరుపేదకు దానం చేసి అల్లా ఆ దానాన్ని స్వీకరించి నా జబ్బును తగ్గించి ప్రభు అని వేడుకోండి. అల్హమ్దులిల్లా. ఆ నిరుపేద లాభం పొందుతాడు, అల్లా నీకు షిఫా ఇస్తాడు. అల్హమ్దులిల్లా. ఇది విధానం, ఇది పద్ధతి. కావున సోదరులారా, ఇంత దూరం వచ్చి మీకెందుకు పదే పదే చెబుతున్నానంటే సోదరులారా, ఇస్లాం అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త మరియు చిట్ట చివరి యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు అని సాక్ష్యం పలకాలి. 5 పూట్ల నమాజ్ చేయాలి, రంజాన్లో రోజాలు పాటించాలి, స్తోమత ఉంటే హజ్జు చేయాలి, స్తోమత ఉంటే జకాత్ ఇవ్వాలి. ఇది ఇస్లాం సోదరులారా. ఈ దర్గాలకు వెళ్ళడము, తాయెత్తులు గడుచుకోవడం, దారాలు కట్టించుకోవడం, మంత్రాలు, తంత్రాలు, ఇది ఇస్లాం కాదు సోదరులారా. ఇస్లాంకు సంబంధం కూడా లేదు ఇలాంటివి సోదరులారా. కావున స్వచ్ఛమైన ఇస్లాం ధర్మాన్ని ఆచరించండి. ఎందుకు ఇంతగా మనము గట్టిగా చెప్తున్నామంటే సోదరులారా, ఒక్కసారి మీరు షిర్కుకు పాల్పడినా కూడా రేపు శాశ్వతంగా నరకానికి పోవాల్సి ఉంటుంది సోదరులారా. గుర్తు పెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఎలా నమ్మాలో అలా నమ్మాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంకుకి వెళ్తారు. బ్యాంకుకి వెళ్తే క్యాష్ విత్డ్రాల్ చేసుకోవాలి. ఏం చేస్తాడు? అకౌంట్ నెంబర్ యాడ్ రాయాలో ఆడే రాయాలి, అవునా కదా? అలాగే మీ పేరు ఎక్కడ రాయాలో అక్కడే రాయాలి, బ్యాంకు పేరు ఎక్కడ రాయాలో అక్కడే రాయాలి, క్యాష్ ఎంత కావాలో పాల్టు లేకుండా రాయాలి, వాడు ఎక్కడ ఏమేమి ఇచ్చాడో అదంతా కరెక్ట్గా ఫిలప్ చేయాలి. అప్పుడే మీరు ఇచ్చిన పత్రం తీసుకొని మీకు డబ్బులు ఇస్తాడు. అర్థమైందా? అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మాన్ని మీకు ఎలా నమాజ్ చేయమన్నాడు అలాగే నమాజ్ చేయాలి. మీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోమన్నాడు అలాగే కాపాడుకోవాలి. హజ్జు ఎలా చేయమన్నాడు అలాగే చేయాలి. ఉమ్రా ఎలా చేయమన్నాడు అలాగే చేయాలి. రోజాలు ఎలా పాటించమన్నాడు అలాగే పాటించాలి. అల్లా చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా మనం పాటిస్తేనే మనం ముస్లింలు అవుతాం. ఎట్టబడితే అట్లా సమాధులకి, పీర్ల పండుగలకి, వాటికి వీటికి, అధర్మ కార్యాలకి అన్నిటికీ పాల్గొని అల్లా నాకు జన్నత్ ఇస్తాడని ఆశ పెట్టుకుంటే వస్తుందా? లేదు. అల్లా హరాం చేసిన వాటికి దూరంగా ఉండాలి. అల్లా ఏదైతే ధర్మం నేర్పాడో ఆ ధర్మం మీద మనం నడవాలి. కరెక్ట్గా మనం ఆచరించాలి, కరెక్ట్గా మనం విశ్వాసం పెట్టుకోవాలి. అప్పుడు అల్లా మనకు జన్నత్ ఇస్తాడు. కానీ ఎట్టబడితే అట్టబోయి, దేని పడితే దాన్ని మొక్కి, చెప్పులు మార్చినట్టు, బట్టలు మార్చినట్లు దేవుని విశ్వాసాలను మార్చేసి రేపు అల్లా దగ్గర పోయి అల్లా నాకు జన్నత్ ఇయ్యనంటే దేనికి ఇస్తాడైనా? నువ్వు అల్లాని ఎలా నమ్మాలో అలా నమ్మలేదు. దర్గాల వెంట నమ్మావు. అల్లా పట్ల పెట్టాల్సినటువంటి ఈమాన్ దర్గాల మీద పెట్టావు. అల్లా దగ్గర చేయాల్సిన సజ్దా దర్గా దగ్గర చేసావు. అల్లాతో అడగాల్సినటువంటి విధంగా నువ్వు సమాధుల దగ్గరికి వెళ్ళి అడిగావు. ఖురాన్ ఆయతుల ద్వారా సిఫా పొందమంటే దారాలు, తాయితులని మెండండా వేసుకున్నావు. ఏం చూసి అల్లా నీకు స్వర్గాన్ని ఇస్తాడు? ఆయన మార్గంలో నువ్వు నడిచావని ఎక్కచ్చుగా, ఆయన ప్రవక్త చూపించిన బాట మీద నువ్వు నడిచావా అని ఎక్కచ్చుగా, అప్పుడే నీకు జన్నత్ వస్తుంది. మరి ఇందాక తెలుసుకున్నాం, ప్రవక్త గారు ఎత్తైన సమాధిని పడగొట్టమన్నారు.
సమాధులను ఉత్సవ కేంద్రంగా చేయొద్దన్నారు, సమాధి దగ్గర సజ్దా చేయొద్దన్నారు. ప్రవక్త గారు చెప్పిన దానికి ఆపోజిట్గా దర్గాల దగ్గర జరుగుతూ ఉంది. ఈ దర్గాలు, ఈ సమాధులు ప్రవక్తకు వ్యతిరేకము, ఇస్లాం ధర్మానికి వ్యతిరేకము, ఖురాన్కు వ్యతిరేకము. కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు. సహీ ఇస్లాం ఏంటో తెలుసుకోండి, ఖురాన్ హదీసుల ప్రకారమే ఆచరించండి, సాఫల్యం పొందుతాము. కావున రోగాలు జబ్బులు వస్తే మనం అల్లాహ్తో దువా చేసుకుంటూ మంచి వైద్యుని దగ్గర చూపించుకోవాలయ్యా. ఇది పద్ధతి, అంతే తప్ప అంతరాలు తంత్రాలు తాయతుల జోలికి దర్గాల జోలికి వెళ్ళకూడదు.